సిగిరించాలి అంటే ఏం చెయ్యాలి? ఏం చేయాలమ్మా? ఒక్కసారి చూడండి. మనం సిగిరించాలి అంటే ఏం చేయాలో ఇక్కడ దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 2వ వచనం తీసుకుంటూ త్వరగా. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 2వ వచనం. అమ్మా మైక్లో ఇక్కడే, మీకు మైక్లు లేవా? చదవ బైబిల్ తరగతి మైక్లో చదవండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 2వ వచనం. యావే మోసేతో ఇశ్రాయేలీయులు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్కటి చొప్పున మొత్తము 12 చేతి కర్రలను రావాలనని చెప్పుము. తీసుకుని రావాలని చెప్పాను. ఏ గోత్రము కర్ర మీద ఆ గోత్రము పేరు రాయింపు. ఆ గోత్రము మీద ఆ కర్ర పేరు, ఆ కర్ర మీద గోత్రం పేరు రాయవలనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం. బైబిల్ తీసుకుని రెడీ ఉన్నాడు. వారందరూ కూడా చెబుతూ ఉన్నది ఏంటి? మీ యొక్క 12 గోత్రాలు కర్రలను తీసుకుని వచ్చి ఆ కర్రల మీద ఏం రాయమంటూ ఉన్నాడు? వారి యొక్క గోత్రమ పేర్లను రాయమని చెబుతూ ఉన్నాడు. ఎందుకని? ఆ యొక్క కర్రలను తీసుకెళ్ళి మోషే ప్రవక్త ఎక్కడ పెడుతూ ఉన్నాడు? దేవుని యొక్క మందస్సు ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అదే ఆజ్ఞను ఆ ప్రజలకు అందరూ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఆ 12 గోత్రాల ప్రజలను పిలిచి, అయ్యా మీ యొక్క గోత్రం పేరును ఆ యొక్క కర్ర పైన రాసి పెట్టని చెప్పాడు. ఏమండి, చెట్టు నుండి వేరే చేయబడిన కర్ర అది చిగురిస్తుందా? ఏమా చిగురిస్తుందా? చెట్టు నుండి వేరు చేయబడిన కర్ర ముక్క చిగురిస్తాదా? మాట్లాడరేంటి? చిగురిస్తుందండి మాస్టర్లు. ఎందుకని? దానిలో జీవము లేదు, దానిలో శక్తి లేదు, దానిలో ఉనికి లేదు. అందువలన అది వేరు చేయబడిన కర్ర. ఆ కర్ర పైన వీరేం చెప్తూ ఉన్నారు? మీ గోత్రం పేరు రాసి పెట్టని చెప్పగానే అందులో అహరోను కర్ర కూడా ఒకటి. 12 గోత్రాలలో ఉన్నటువంటిది అహరోను కర్ర కూడా అక్కడ ఎక్కడ పెట్టబడింది? దేవుని యొక్క మందస్సు ముందు పెట్టి వారందరూ కూడా ఎటులో వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే అన్ని కర్రలను కూడా పరిశీలిస్తే అందులో ఒకే ఒక్క కర్ర, ఎవరి కర్ర పుష్పించింది? ఎవరి కర్ర సిగరించింది? ఎందుకు సిగరించింది? దేని నిమిత్తం సిగరించింది? దేవుని ఎదుట నీతియుక్తముగా జీవించిన వాడు, దేవుడు కోరినటువంటి జీవితాన్ని జీవించిన వాడు, దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవించిన వాడు ఎవరు? 12 గోత్రాలలో ఒకే ఒక్కడు ఎవరండి? మీ కర్రలు కూడా పెట్టి ఒకసారి ట్రై చేయండి. పుష్పిస్తాయేమో చూద్దాం. సిగరిస్తాయా? పుష్పిస్తాయా? ఎందుకు సిగరించావు? ఎందుకు ఫలించావు? ఎందుకు పుష్పించావు? వాట్ కుడ్ బి ద రీజన్? ఏంటి కారణం ఏంటి? మనము అనుక్షణం ప్రతిక్షణము కూడా దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా జీవించిన వాళ్ళమే. దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించిన వాళ్ళమే. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా జీవించిన వాళ్ళమే.
మనం సత్యానికి బదులుగా అసత్యాన్ని మాట్లాడగలం, నిజానికి బదులుగా అబద్ధాన్ని పలకగలం. అందుకే మన యొక్క కర్రలు పుష్పించవు ప్రియమైన దేవుని యొక్క కుమార్తె కుమారుడా. మరి మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు, మీ యొక్క కుమార్తె జీవితం, నీ కుమారు యొక్క జీవితం, నీ భర్త జీవితం, నీ జీవితం ఫలించాలంటే ఏం చేయాలి? నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే తల్లిగా తండ్రిగా మారాలి ప్రియమైన దేవుని యొక్క కుమార్తె కుమారుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన కర్రను పుష్పించిన దేవుడు, ఎండిన కర్రను ఫలింప చేసిన దేవుడు, ఎండిన కర్రను సిగరింప చేసిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని సిగరింప చేయడండి. చేస్తాడా లేదా? చెప్పాలి త్వరగా. చేస్తాడా? నమ్మకం ఉందా మీకు? ఉందా లేదండి? ఎండిపోయిన కర్రనే సిగరింప చేసిన దేవుడు ఎండిపోతున్న నీ జీవితము కూడా, నీ భర్త జీవితము కూడా, నీ కుమార్తె జీవితము కూడా, నీ కుమారుని జీవితము కూడా దేవుడు సిగరింప చేస్తానంటూ ఉన్నాడు. ఎప్పుడు నీవు నేను కూడా ఆ ప్రభు యొక్క మాటను మనం విన్నప్పుడు ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము మోషే వానిని సాన్నిధ్యపు గుడారమున దైవ మందసము ఎదుట ఉంచెను. మరునాడు మోషే గుడారమునందు ప్రవేశించు చూడగా, మోషే గుడారము గుండా ప్రవేశించుచుండగా లేవి గోత్రమునకు చెందిన అహరోను కర్ర చిగురించి ఉండెను. అహరోను కర్ర మాత్రమే చిగురించింది. ఎండిపోయిన కర్ర, ఆ కర్రలో జీవము లేదు, ఆ కర్రలో శక్తి లేదు, ఆ కర్రలో బలము లేదు. అలాంటి కర్రను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సిగరింప చేస్తూ ఉన్నాడు. ప్రియమైన కుమార్తె కుమారుడా, మరి నీవు నేను కూడా దేవుని సన్నిధి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ప్రార్థనా జీవితం. ఏంటండి? నీ కుటుంబ జీవితంలో, నీ కుమార్తె కుమారుడి జీవితంలో, నీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన లేకుండా మనం సంఖ్యలో బైబిల్ పెట్టుకొని దేవాదేవని అరుస్తూ ఉంటాం. నిజమైన ప్రార్థనా పరుడుగా, నిజంగా ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే కుమారుడుగా, ప్రార్థించే వ్యక్తిగా, ప్రార్థించే బిడ్డగా నీవు నేను ఏదో డాంబిక ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడండి. ఇస్తాడా? అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. ఇక్కడ దైవ సన్నిధి అంటే నీ ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితము ఎలా ఉందో నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన జీవితమే మాత్రమే కాదు, దివ్య బలి పూజలో, నిండు పూజలో కనుదువుగాక. దివ్య సత్ప్రసాదాన్ని ఏడాదికి ఒక్కసారైనా స్వీకరించదుగాకంటే నా దగ్గరికి వచ్చి చాలామంది ఫాదర్ గారండి 10 సంవత్సరాలు అవుతూ ఉందండి పాప సంకీర్తనము చేసి దివ్య సత్ప్రసాదం ప్రభువుని స్వీకరించలేదు. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తూ ఉన్నావమ్మా? ఇన్నాళ్ళు దేవుని దగ్గరికి రావటంలా? ఇన్నాళ్ళు దేవుని సన్నిధికి రావటం లేదా? ఇన్నాళ్ళు దేవునితో మాట్లాడటం లేదా? లేదండి. ఏమయ్యిందమ్మా? నాకు మా భర్తకు గొడవలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నీ జీవితంలో ప్రార్థన లేదు. నీ జీవితంలో ప్రార్థన లేకపోవడం వలననే నీవు దేవునికి దూరంగా ఉంటే ఏమవుతావు? దేవునికి దూరంగా ఉంటే ఏమవుతాం? ఎండిపోతాం. ఏమవుతామండి? ఎండిపోయిన కర్ర సిగిరిస్తాదా? ఎండిపోయిన కర్ర ఫలిస్తాదా? దేవునికి దగ్గరగా ఎవరైతే ఉంటారో, దేవునికి దరిదాపుల్లో ఎవరైతే జీవిస్తారో, దేవుని యొక్క సన్నిధికి ఎవరైతే వస్తారో వారి జీవితాలనే దేవుడు
సిగరింప చేస్తాడు ప్రియమైన కుమారుడా కుమార్తె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముంది? ప్రభు సన్నిధిలో ఏమున్నదండి? Yes, ఏముంది? జీవం ఉంది. నీకు నాకేం కావాలి? డబ్బు కావాలి, జీవం అవసరంలా. ఇప్పుడు జనాలు ఎక్కువగా ప్రాకులేడే దేనికోసం? డబ్బు, ధనం, బంగారం. ఈ డబ్బుతో బంగారం కొనుక్కొని సత్యందర మూటకి తీసుకుని వెళ్తాడు. అవునండి, సత్యందర తీసుకుని వెళ్తామా? ప్రియ క్రైస్తవ కథోలిక తల్లిదండ్రులారా, దేవుని సన్నదిలో జీవము ఉంది. ఆ జీవం నీకు కావాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? నీ భర్త దగ్గర లేదా యొక్క జీవము, నీ భార్య దగ్గర లేదా యొక్క జీవము, నీ అత్తమామల దగ్గర లేదా యొక్క జీవము, నీ యొక్క ఇంట్లో లేదా యొక్క జీవము, నీ యొక్క తల్లిదండ్రుల దగ్గర లేదా యొక్క జీవము, నీ యొక్క అన్న చెల్లెలు అక్కడ దగ్గర కూడా లేదు. ఎక్కడ ఉంది? ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆ యొక్క జీవము ఉంది. ఆ జీవం పొందుకోవాలంటే మనం దేవుని సన్నిధికి ఏం చేయాలి? రావాలి. ఆదివారం నాడు కూడా కరువు పని పెడితే అప్పుడు కూడా పోతాం మనం, అవునే కదండి? ఆదివారం నాడు కూడా కరువు పని పెట్టారనుకో, గంట సేపే కదా అటు ఇటు ఆడుకుని వద్దామని వెళ్తారు. కానీ దేవుని సన్నిధి ఈరోజు ఆరాధన సమయం, దేవుని స్తుతించే సమయం, దేవుని మహిమపరిచే సమయం, దేవుని ఘనపరిచే సమయం. దేవుడు నాకు ఇచ్చినటువంటి వారం రోజులు ఈ ఒక్క రోజే కనుక కుటుంబం సమేతముగా నేను దేవుని సన్నిధికి వెళ్ళి జీవాన్ని పొందుకుంటానన్న తల్లులు తండ్రులు ఎక్కడరా ఉన్నారు? ఎక్కడ ఉన్నామా? ఆదివారము కూడా మనకి పెళ్ళిళ్ళకి వెళతాం, ఆదివారం నాడు కూడా ఫంక్షన్లకు వెళతాం. దేవుడిని ఆరాధించవలసిన సమయంలో, దేవుని స్తుతించవలసిన సమయంలో, దేవుని మహిమపరచిన సమయంలో, దేవునితో మాట్లాడవలసిన సమయంలో, దేవుని కనపరచిన సమయంలో నీవు నేనేం చేస్తూ ఉన్నా? మంచి కద్దరు షర్ట్ వేసుకొని ఫంక్షన్లకు మొదలెడతాం. దేవుడి కంటే ఫంక్షన్లు గొప్పవి కాదండి. నీ బంధువు గొప్పవి కాదు, నీ తోబట్టువు గొప్పవాడు కాదు, నీ ఫంక్షన్లు గొప్పవి కాదు, నీ కుటుంబ ఫంక్షన్ల ప్రోగ్రాంలు గొప్పవి కావు. ఎవరు ముఖ్యం? ఎవరు ముఖ్యమండి? దేవునికి సన్నిధి ముఖ్యం. నీవు నేను కూడా ఎండిపోతూ ఉన్నా. చాలా క్రైస్తవ కథోలిక కుటుంబ జీవితాలు ఎండిపోతూ ఉన్నాయంటే ఎందువలన? దేవునికి మనం దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నా. మీ కుమార్తె కుమారుల జీవితాలు చూడండి, ఫలిస్తున్నాయా, ఎండిపోతున్నాయా? నీ భర్త జీవితాన్ని చూడు, ఫలిస్తుందా, ఎండిపోతూ ఉందా? ఎందుకు జరుగుతూ ఉంది అంటే నీవు నేను కూడా దేవునికి సన్నిధికి రావటం లేదు. జీవాన్ని పొందుకోవడానికి జీవనాథుని చెంతకు నీవు నేను కూడా రావటం లేదు. కనుక వీఆర్ లూజింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీవు నేను కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతూ ఉన్నామంటే దేవునికి సన్నిధిని ప్రక్కన పెడుతూ ఉన్నాం. వీఆర్ మెయింటైనింగ్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్. నీవు నేను కూడా ఎండిపోతూ ఉన్నాం, ఆరిపోతూ ఉన్నాం. ఈ విధముగా ఏ స్థితిలో ఉన్నామంటే వీఆర్ మెయింటైనింగ్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద లార్డ్. నీవు నేను కూడా దేవుని నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నష్టపోయేదెవరు? నష్టపోయేదెవరండి? దేవుడా మనమా? మానవులుగా మనమే. ప్రియమైన కుమార్తె కుమారుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. గురువుగా నన్ను కూడా, నా ప్రియమైన యాజకుడా, నా ప్రియమైన కుమార్తె కుమారుడా, నా సన్నిధికి రా. నిన్ను జీవముతో నింపుతా, నిన్ను శక్తితో నింపుతా, నిన్ను బలముతో నింపుతా, నిన్ను ఆత్మవరాలతో నింపుతా, నీకు స్వస్థతనిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక మాస్టర్ గారులకు కూడా అదే హెచ్చరిక. ఒకవేళ నీవు నేను కూడా యాజకులము ఉపదేశులమని వెర్రవీగుతూ దైవ సన్నిధిని విడిచిపెట్టామా? వీఆర్ లూజింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గాడ్స్ గ్రేస్. నీవు నేను కూడా ఆ యొక్క జీవాన్ని కోల్పోతూ ఉన్నాం, ఆ యొక్క శక్తిని కోల్పోతూ ఉన్నాం. కనుక
నీవు నేను కూడా ఎల్లప్పుడూ కూడా ఎవరి సన్నిధికి రావాలి? ఫాదర్ గారిని బట్టి మనం దైవ సన్నిధికి రాకూడదు, ఉపదేశాలను బట్టి మనం దైవ సన్నిధికి రాకూడదు. ఎవరి కోసం రావాలి మనం? దేవుని కోసం. ఎవరి కోసం రావాలండి? ఆమె వస్తుంది కనుక నేను గుడికి రాను, వాడు సంఘ పెద్ద కనుక ఆడి కోసమే నేను ఈ గుడికి రాకపోతే నష్టపోయేది నీవు నేను తప్ప సర్వశక్తిమంతుడైన దేవుడైతే అర్థమవుతుందండి? తలకెక్కిందా? మెదడులోకి దూరిందా లేదా? అయితే ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సిగరించాలంటే ఏం చేయాలి మనం? ఫలించాలంటే ఏం చేయాలి మనం? పుష్పించాలంటే ఏం చేయాలి మనం? దేవుని సన్నిధికి సచ్చినట్లుగా రావాలి, కుటుంబం అంతా రావాలి. అమ్మ నీ వెళ్ళమ్మా, అయ్యా నువ్వు వెళ్ళయ్యా, కుమారుని వెళ్ళు, నేను రానవసరంలో అనుకుంటే ఆ జీవాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు. కుమారుడా, కుమార్తె, ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిగరించాలి అంటే అది దైవ చిత్తము కావాలి. చూడండమ్మా, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 5వ వచనం. అచ్చట నేను ఎన్నుకొని అతని కర్ర చిగురించును, ఎవని కర్ర ఏర్పరచుకుందును అదే సిగురించును. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం నీ ఎడల నా ఎడల ఎలా ఉందో మనం తెలుసుకోవాలి అంటే ఇదిగో ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. నీ ఇంట్లో కూర్చుని ఏడిస్తే సరిపోలా, నీ ఇంట్లో మూల కూర్చుని ఏడిస్తే దానికి సమాధానం రాదు. నీవు నేను కూడా దైవ సన్నిధికి వచ్చి మొరపెడితే తప్పకుండా ఎండిపోయిన నీ జీవితాన్ని, ఆరిపోతున్న నీ జీవితాన్ని, ఫలింపలేనికమైన నీ జీవితాన్ని దేవుడు సిగరింప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, 8వ వచనం చదవండి మాస్టారు. మరునాడు మోషే గుడారమునందు ప్రవేశించి చూడగా, మోషే గుడారము గుండా ప్రవేశించి చూడగా లేవి గోత్రమునకు చెందినటువంటి అహరోను కర్ర సిగిరించి ఉండెను. అది ఆకు వేసి పూలు పూసి బాదము పండ్లు కాచెను. మోషే ఆ కర్రలన్నిటిని ఇశ్రాయేలు ప్రజల యొద్దకు కొనిపోయి వారు ఆ కర్రలను పరిశీలించి ఎవరి దానిని వారు తీసుకొనిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దైవ ప్రజలారా, సిగరించడం అంటే సరిపోదు. సిగరించిన తర్వాత ఏమవుతుంది? అది ఆకు వేసే ఫలాలను ఇస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్క క్రైస్తవ కథోలిక బిడ్డ స్నానం తీసుకున్నాను చాలండి బాబు అని అనుకుంటూ ఉన్నావా? దాంతో సరిపోదండి. స్నానం తీసుకున్న తర్వాత నీవు నేనేమవ్వాలి? ఫలించాలి, కాయాలి, పళ్ళునివ్వాలి. అంటే ఏంటి? పుణ్యకార్యాలు చేయాలి, దేవుని కోసం సాక్షిగా నీవు నేను జీవించాలి. అది ఫలించడం అంటే, సిగరించడం అంటే, పుష్పించడం అంటే. ఎక్కడతో జ్ఞానస్నానం తీసుకున్నాను, నేను ఎక్కడే ఆగిపోతాను అనుకుంటే యు ఆర్ అగైన్ మేకింగ్ మిస్టేక్. నీవు నేను కూడా తప్పిదము చేస్తూ ఉన్నాం. అక్కడతో మనం ఆగకూడదు. కుమారుడా, కుమార్తె, నీవు నేను కూడా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి, తండ్రి దేవునికి సాక్ష్యం ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. అంటే నీవు నేను కూడా పుణ్య కార్యాలను, పుణ్య జీవితాన్ని, న్యాయవంతమైన జీవితాన్ని జీవించాలి. అది ఫలించడం అంటే. ప్రియమైన క్రైస్తవ కథోలిక తల్లిదండ్రులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 10 మందికి మనం ఆశీర్వాదకరంగా మారాలి, 10 మందికి మనం దీవెనకరంగా మారాలి. మారుతూ ఉన్నాము అంటే నీవు నేను కూడా దేవుని చేత
బడుతూ ఉన్నాం. అంటే మన యొక్క కర్రలు ఏమవుతూ ఉన్నాయి? ఫలిస్తూ ఉన్నాయి. మన యొక్క జీవితాలనే కర్రలు ఏమవుతూ ఉన్నాయి? ఫలిస్తూ ఉన్నాయి. ప్రియమైన కుమార్తె కుమారుడా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నాం, కథోలికులమని చెప్పుకుంటూ ఉన్నాం. యేసయ్య కలవరగిరిలో 2 చేతులు చాస్తూ ప్రభువు ముందు ఏమంటూ ఉన్నాడు? అయ్యా, వీరేం చేస్తూ ఉన్నారో వీరెరగరు, వీరిని వీరిని శిక్షించే అన్నాడా? ఏమన్నాడు? క్షమించమని చెబుతూ ఉన్నాడు. ఎందుకు మనం క్షమించాలి? ఎందుకు మనం క్షమించాలండి? ఇది నా మాట, లేదా మీ మాట, మీ తాతగారి మాట, లేదా మీ విచారణ గురువు మాట? ఎవరి మాట ఇది? ఎవరి ఆజ్ఞ? యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఆజ్ఞ. ఒకరినొకరు క్షమించుకొని జీవించండి అన్న మాట, ఆజ్ఞ యేసు క్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ప్రియమైన దైవ ప్రజలారా, లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒక్కసారి. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. ఎందుకు క్షమించాలనేది ఎవరు చెబుతూ ఉన్నారు అక్కడ మనకు చాలా వివరంగా అర్థమవుతూ ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం మైక్లో చదవండి. కానీ మీతో నేను చెప్పినది ఏమన్నా, నేను మీతో చెప్పినది ఏమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, నీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము దేశించి వారి కొరకు మేలు చేయుడు. ఎవరు చెప్పారండి ఈ మాట? ప్రసాద్ ఫాదర్ చెప్పాడా? లేదా గాబ్రియల్ ఫాదర్ గారు చెప్పారా? లేదా వేరే వ్యక్తులు ఎవరైనా చెప్పారా? స్వయాన యేసు క్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏం చేయమంటూ ఉన్నాడు? ఒకరినొకరు ప్రేమించుకొని నీ శత్రువును సహితము కూడా క్షమించమని, మన్నించమని కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, మా యేసుక్రీస్తు ప్రభువుని కొరడాలతో కొడుతూ ఉంటే వారిని పల్లెత్త మాట్లాడా? ముండ్ల కిరీటం, అందమైన శిరస్సు పైన ఆ ముండ్ల కిరీటం మళ్ళీ దించితే ఏమైనా మాట్లాడా? లేదు. అదే విధముగా సిలువలో 2 చేతులకు కాళ్ళకు మేకులు కొడితే ఏమైనా మాట్లాడా? చివరికి బల్లెం పోటు పొడిచినా కూడా పల్లెత్తి మాటలు చెట్ట చివరగా ఏం చెబుతూ ఉన్నాడు? అయ్యా, వీరేం చేస్తూ ఉన్నారో వీరి ఎరగరు, వీరిని క్షమించండి. నీవు నేను కూడా రోజుకి 1000 పాపాలు చేస్తే దేవుడు నన్ను క్షమిస్తున్నాడా లేదా? క్షమిస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ ఎ ఛాన్స్, గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీకు నాకు కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడండి. నువ్వు 100 పాపాలు చేసినా, నువ్వు 1000 పాపాలు చేసినా, నువ్వు 300 పాపాలు చేసినా, 500 పాపాలు చేసినా, బట్ గాడ్ స్టిల్ ఫర్ గివింగ్ యువర్ సిన్స్. దేవుడు కానీ నిన్ను నన్ను క్షమించకపోతే, దేవుడు కానీ నిన్ను నన్ను మన్నించకపోతే, నీవు నేను ఈ భూమి మీద అడుగుపెట్టి జీవించడానికి అర్హత, హక్కు మనకి ఉందా? లేదు. ఉందండి? లేదండి. దర్ ఇస్ నో ఛాన్స్. అంటే దేవుడు నీకు నాకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏంటి? ఆ ప్రియమైన కుమారుడు ప్రసాద్ మారుతాడు, క్షమాగుణము కలిగి జీవిస్తాడు, తనకు శత్రువును కూడా ప్రేమిస్తాడు, శత్రువును కూడా క్షమిస్తాడని ఒకే ఒక్క అవకాశం. ఇక 2024వ సంవత్సరంలో మే మాసములో 13వ తారీఖు నాడు నీకు నాకు ఇస్తున్నటువంటి సందేశం, ప్రియమైన దేవుని యొక్క కుమార్తె కుమారుడా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఒకవేళ నీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఇక్కడే ఈ క్షణం దేవుని సన్నిధిలో దివ్య సప్రసాద ప్రభు ముందు ఉన్న నీవు నేను కూడా, గురువుగా నేను కూడా, నేను ఎవరినైతే క్షమించలేకపోతూ ఉన్నాను,
నేను ఎవరినైతే మన్నించలేకపోతూ ఉన్నాను, నేను ఎవరినైతే వ్యతిరేకిస్తూ ఉన్నాను, ఈ క్షణం దివ్య సప్రసాద ప్రభువు ముందు అడగాలి, దేవా నేను ఫలానా వ్యక్తిని క్షమించలేకపోతూ ఉన్నాను, ఆ వ్యక్తిని నేను క్షమిస్తూ ఉన్నాను ప్రభు అని చెప్పగలిగే దమ్ము సత్తా నీకు నాకు ఉందండి? ఉందా? ఏదో తెల్ల వస్త్రాలు వేసుకుని వస్తే సరిపోలా, ఏదో కద్దరు సట్లు వేసుకుని మంచిగా స్టైల్గా రెడీ అయితే సరిపోలా. నేను క్రైస్తవుడను, నేను క్రీస్తు నమ్ముకున్న వ్యక్తిని, నేను యేసు క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తిని, దివ్య సప్రసాద ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నాను, ఆదివారం గుడికి వెళుతూ ఉన్నాను, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాను, కానీ క్షమించే సత్తా దమ్ము ఉందా నీలో నాలండి? ఉందా? ఎందుకు అక్కడ దాకా ఎందుకండి? అమ్మ, ఎంతమంది మీ భర్తను క్షమిస్తూ ఉన్నారు? సంపూర్తిగా చేతులెత్తండి. నా భర్తను నేను పూర్తిగా మన్నిస్తున్నాను స్వామి అన్నవాళ్ళు దివ్య సప్రసాద ప్రభు ముందు చేతులెత్తండి అమ్మా. ఉన్నామా? తండ్రులు మాస్టర్ గారితో సహా ఎంతమంది ఉన్నారు? మీ భార్యను సంపూర్తిగా క్షమిస్తూ ఉన్నామన్న వాళ్ళు చేతులెత్తండి. ఎక్కడ మన యొక్క విశ్వాసం? నువ్వు తీసుకున్న జ్ఞాన స్నానానికి ఎక్కడ నువ్వు ఇస్తూ ఉన్నటువంటి విలువ, నువ్వు నమ్ముకున్నటువంటి ఈ క్రీస్తు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నావని పెదాలతో చెప్పడము కాదమ్మా, పెదాలతో చెప్పడము కాదయ్యా. ఆ ప్రభువుని నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే, ఆ ప్రభు మార్గంలో నడుస్తానని నీవు నేను కూడా జ్ఞాన స్నానం ఎందుకు తీసుకున్నా? ఏమోనండి, అప్పుడు మీ చిన్నప్పుడు ఫాదర్ గారు ఇచ్చారు, మాకేం తెలుసు అని అంటారా? అంతేనా మన పరిస్థితి? ఎందుకు తీసుకున్నా? నేను కూడా క్రీస్తు అడుగులు వేస్తానని తీసుకున్నా. ఏదో తమాషాగా కాదు, ఏదో అందరూ తీసుకుంటూ ఉన్నారు నేను తీసుకుంటున్నా అంటే సరిపోదు. నీవు నేను కూడా క్షమాగుణము లేకుండా, మన్నింపు గుణము లేకుండా నీవు నేను కూడా దివ్య సప్రసాద ప్రభువుని చేరుకోలేము. ఒకవేళ ఆ ప్రభువులో ఉన్నటువంటి జీవం నీకు కావాలి అన్నా, నువ్వు పొందుకోవాలి అన్నా, నువ్వు స్వీకరించాలి అన్నా, నీలో నాలో మన్నించే క్షమించే గుణం తప్పనిసరి. 6 100 100 6 అటు కష్టాలైనా బాధలైనా రైట్ నౌ నీవు నేను కూడా క్షమించగలిగే గుణగణాన్ని నీవు నేను కూడా అలవర్చుకుని జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎన్నిసార్లు క్షమించాలి మనం? నా భర్త రోజుకి తాగొస్తున్నాడండి, కొడుతున్నాడు, అతను ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలంట? ఒక్కసారి చూడండమ్మా. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు, అయ్యా నా సహోదరుడు నాకు వ్యతిరేకముగా పాపము చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు అన్నప్పుడు ఏమంటూ ఉన్నారు? ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు సహోదరాలు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములను అతన్ని క్షమించాలి? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు 7 కాదురా బాబు, 70 పర్యాయములని, లెక్కలేనన్ను సార్లు మనం ఏం చేయాలి? క్షమించాలి. ఎవరిని? మన యొక్క శత్రువులను. నీవు ఎవరినైతే ప్రేమించలేకపోతూ ఉన్నావో, నీవు ఎవరినైతే మన్నించలేకపోతూ ఉన్నావో, నీ ఎవరినైతే క్షమించలేకపోతూ ఉన్నావో, నీ ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నావో, ఇక్కడే ఈ క్షణం ఆ యొక్క వ్యక్తి యొక్క రూపాన్ని ముందు పెట్టుకొని, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీవు ఏ విధముగా అయితే
క్షమించే దేవుడవయ్యా, మన్నించే దేవుడవు, ప్రేమించే దేవుడవు. నీలో శక్తి నాకు కూడా కావాలి. నీవు ఏ విధముగా అయితే మన్నించావో, నీవు ఏ విధముగా అయితే క్షమించావో, నేను కూడా క్షమించగలిగే శక్తిని, బలమును నాకు కూడా దయచేయ ప్రభువు అని నీవు నేను కూడా దివ్య సప్రసాద ప్రభువుని ఏం చేయాలండి? ప్రార్థించగలగాలి. ఆ ప్రభువుని అడగగలగాలి. ప్రియమైన దేవుని యొక్క కుమార్తె, కుమారుడా, మన యొక్క కుటుంబాలలోనే క్షమాపణ లేకపోతే భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకు పడదు, భార్య భర్తని క్షమించదు, భర్త భార్యని క్షమించడు. ఆ క్షమాపణ లేకుండా ఆ జీవితం అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుందండి? ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ప్రియమైన దేవుని యొక్క కుమార్తె, కుమారుడా, నీవు నేను కూడా ఇతరులు క్షమించేటప్పుడు, ఇతరులు మన్నించేటప్పుడు ఒక్కసారి, రెండుసార్లు కాదండి, లెక్కలేనెన్నో సార్లు, అంటే ఎండ్లెస్, లిమిట్లెస్. అక్కడ నీవు నేను కూడా ఆ యేసు క్రీస్తు ప్రభువు యొక్క కుమార్తెలం, కుమారులము అనిపించుకోవాలంటే, ఆ ప్రభు యొక్క అడుగులో అడుగులు వేస్తూ ఉన్నామంటే నీవు నేను కూడా అంత క్షమాగుణము కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఓకే. దేవుడు మనం క్షమిస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు? మనకేంటి లాభం అంటారా? మనం ఇతరులను క్షమిస్తే, ఇతరులు మన్నిస్తే ఆ దేవుడు ఏం చేస్తాడు? మనలను కూడా. ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందులి మీ తండ్రి మీ దోషములను కూడా క్షమించును. ఏం చేస్తాడు? నీవు ఒకవేళ నీ శత్రువుని క్షమిస్తే, నీ యొక్క ఇరుగు పొరుగు వారిని క్షమిస్తే, నీ కట్టుకున్న భర్తని క్షమిస్తే, నీ అత్తామామలు క్షమిస్తే, దేవుడు నిన్నేం చేస్తాడు? నీ పాపాలను కూడా క్షమిస్తాడు. నీ పాపాలు క్షమించబడాలా వద్దా? పాపాలు క్షమించబడకుండా ఎవరైనా పరలోక రాజ్యమును చేరుతారా? ఏమో ధర్మగూడము చేరుతారేమో డౌట్గా ఉంది నాకు. చేరుతారేంటమ్మా మీరు? చేరుతారా? దెర్ ఇస్ నో బ్రైడ్. అక్కడ లంచం లేదు. ఏంటి? దొంగచాటుగా డబ్బులు ఇచ్చే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. నీవు నేను కూడా క్షమాగుణము లేకుండా, మన్నింపు గుణము లేకుండా దేవునికి సన్నిధికి మనం చేరలేము. కనుక ప్రియమైన క్రైస్తవ కథోలిక తల్లిదండ్రులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఇతరుల ఎడల ఏముండాలి? క్షమాగుణము కలిగి ఉండాలి. జీవించాలా వద్దా? జీవిస్తారా? జీవించరా? జీవిస్తే దీవెన, మీరు చేయకపోతే, జీవించకపోతే చెట్టు నుండి వేరుచబడిన కొమ్మ ఏ విధంగా ఎండిపోద్ది? మన జీవితాలు కూడా అలా క్షమాగుణము లేకుండా జీవిస్తే ఎండిపోతాం, ఫలించాం, పుష్పించాం. ప్రియమైన దేవుని యొక్క కుమార్తె, కుమారుడా, ఒక్కసారి చూడండి అమ్మా, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా 23:34వ వచనం. అప్పుడు యేసు తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరు చేయనదేమో వీరు ఎరగరు, వీరిని క్షమింపుమని పలికేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా
మన శత్రువుల కోసం, మనల్ని ద్వేషించే వారి కోసం, మనల్ని వ్యతిరేకించే వారి కోసం క్షమించగలిగే హృదయం, మన్నించగలిగే మనస్సు నీవు నేను కూడా అలవర్చుకొని జీవించాలి. ప్రియమైన దేవుని యొక్క కుమార్తె, కుమారుడా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.